అది మిథిలా నగరం. విశ్వామిత్ర మహర్షికి జనక మహారాజు అభివాదం చేసి మహర్షితో పాటుగా వచ్చిన రామలక్ష్మణులను చూస్తూ మహర్షికి తమ గృహానికి శివధనస్సు ఎలా వచ్చిందో ఇలా తెలియబరుస్తున్నాడు జనకుడు. మా పూర్వీకుడు నిమ్చక్రవర్తి ఆయన తదుపరి 6వ తరంలో దేవరాతుడు రాజ్యపాలన గావిస్తున్నప్పుడు ఆయనకు దేవతలు ఈ శివధనుస్సును ఇచ్చారు. అంతకు పూర్వం దక్షయజ్ఞం జరిగినప్పుడు అందులో మహదేవునికి సరైన మర్యాదను ఇవ్వక అవమానించటంతో శివుడు ధనస్సును చేతబట్టి ఉగ్రుడవ్వగా దేవతలంతా శివుని పాదాలపై పడి స్తోత్రములు చేయగా భోలాశంకరుడు ప్రసన్నుడై ఆ ధనస్సును దేవతల చేతిలో ఉంచి కైలాసానికి వెళ్ళిపోయాడు. దీనిని తమ వద్ద ఉంచటం భావ్యం కాదని తలచి దేవతలు దేవరాతుల వారికిచ్చారు. అప్పటి నుండి ఇది మా వంశాన పూజనీయమైంది. ఇదే శివధనుస్సు మా ఇంటికి చేరిన కథ. ఇక శివధనుస్సుదే మరో విషయం అంటూ జనకుడు చెప్పసాగాడు. సంతానాన్ని కోరి నేను యజ్ఞాన్ని ప్రారంభించటానికి స్థలాన్ని దున్నుతున్న నాకు నాగలికి ఓ పెట్టె దొరకగా దానిలో శిశువుని చూసి మురిసి సీత అని పేరుతో పెంచాను. ఇక పెద్దయ్యాక శివధనుస్సు ఎత్తిన దివ్యాత్మునికే సీతను ఇవ్వాలని నిశ్చయానికి వచ్చాడు. ఎందుకంటే ఆటపాటలతో సీత ఓ రోజు పూలబంతి ఎగురుకుంటూ వచ్చి శివధనుస్సు ఉంచిన పెట్టె కిందికి పోయింది. దాంతో అందరూ ఉసూరుమన్నారు. కారణం శివధనుస్సు ఎత్తడానికి ఎంతోమంది అవసరం. కానీ విచిత్రంగా సీత పెట్టెను జరిపి బంతిని చేబూనింది. ఆహా, సీత ఎడమ చేత్తో శివధనుస్సును జరిపింది గాన అంతటి బలశాలి సుగనశీలునికే సీతని ఇవ్వదలిచానని అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత సభామంటపాన అవలీలగా శ్రీరాముడు శివధనుస్సును ఎత్తి నారి బిగించగా ఒక్కసారి పెళ్ళున విరిగింది. ఆనాడు శివుడు దక్షయజ్ఞాన ప్రసన్నుడై విడిచిన శివధనుస్సు ఈనాడు శ్రీరామునికి సీతగా వరమై దక్కింది. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం.